హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవర్షిని రంగోలీ ఛానల్. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు కూడా భక్తి భావంతో శుభం కోసం ప్రత్యేకంగా పాటించబడుతుంది. ఈ మాసంలో ముగ్గులు వేసే సాంప్రదాయం చాలా విశిష్టమైనది. శ్రావణ మాసంలో ముగ్గుల ప్రత్యేకత ఎంతో ఎక్కువ. ముగ్గు అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక శుభ చిహ్నంగా ఉంటుంది. శ్రావణ మాసంలో రోజు ప్రారంభంలో ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించడం విశేషం. లక్ష్మీదేవిని స్మరించుకుంటూ వేసే ముగ్గులు శుభాన్ని, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయని నమ్మకం. శుక్రవారం, శనివారం, సోమవారం వంటి విశిష్ట రోజుల్లో ప్రత్యేక ముగ్గులు వేయడం ఆనవాయితీగా ఉంటుంది. రంగురంగుల ముగ్గులు మన ఇంటికి అందం, ఆనందం మాత్రమే కాదు, శుభశక్తులను ఆహ్వానించే మార్గంగా కూడా పరిగణించబడతాయి. శ్రావణ మాసంలో ఎక్కువగా కమలం, చక్రం, గణపతి, పద్మాలు, పాదాలు వంటి ఆకారాలు ఉపయోగిస్తారు. వ్రతాలు, పూజలు సందర్భాల్లో పూజా స్థలానికి ముందు విశేషమైన ముగ్గులు వేయడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. కొన్నిసార్లు ముగ్గులలో ధాన్యాలను పోసి ధాన్యాలతో కూడా ముగ్గులను వేయడం కూడా పశుపక్షాదులను కోసం కూడా ఒక శ్రద్ధ చూపడం వంటి జరుగుతుంది. ఈ ముగ్గులు వేయడం ద్వారా చాలా ఉపయోగాలున్నాయి. ఎక్కువగా కలర్స్‌లలో తెలుపు శుభతను సూచిస్తుంది. పసుపు మంగళకరత్వంను సూచిస్తుంది. ఆకుపచ్చ ఆరోగ్యం, శాంతిని సూచిస్తుంది. ఎరుపు శక్తి, భక్తి భావాన్ని చూపిస్తుంది. ముగ్గు వేసే ఈ సాంప్రదాయాన్ని పాటించడం వల్ల ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయని, శ్రీవారు అనుగ్రహిస్తారని నమ్మకం. శ్రావణ మాసం అనే పేరు వినగానే మన మనసు ఆనందంతో నిండిపోతుంది. ఇది ఆధ్యాత్మికతకు, పవిత్రతకు ప్రతీకగా నిలిచిన మాసం. ముఖ్యంగా ఈ నెలలో శివుడిని ఆరాధన చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. శ్రావణ సోమవారాలు, వరలక్ష్మి వ్రతం, నాగపంచమి, కృష్ణాష్టమి వంటి పూజా కార్యక్రమాలలో ఈ నెలలో ఎంతో శోభాయమానంగా మారుతుంది. ఈ సందర్భంలో మన పూర్వీకులు ఆచరించిన సాంప్రదాయాల్లో ముఖ్యమైనది ఇంటి ముందు భాగాన రంగురంగుల ముగ్గులు వేసే పద్ధతి. ముగ్గు అనేది కేవలం ఒక అలంకారం కాదు. ఇది మన ఇల్లు శుభంగా ఉండేందుకు చేసే ఆధ్యాత్మిక చర్య. ఇంటి గడప ముందు ముగ్గు పెట్టడం అనేది శుభసూచకం. దీని ద్వారా మనం దేవతల్ని ఆహ్వానిస్తాం. దుష్ట శక్తులను దూరంగా ఉంచుతాం. శ్రావణ మాసంలో వేసే ముగ్గులు ప్రత్యేకంగా పూల ఆకారాల్లో, చక్రాకారాల్లో, దేవతల ప్రతీకలతో ఉంటాయి. ఉదాహరణకు శివుడికి సంబంధించిన రుద్రాక్ష ఆకార ముగ్గులు, లక్ష్మీదేవికి కమలాకార ముగ్గులు, నాగపంచమి రోజు వేసుకునే ముగ్గులు, పాము ముళ్ళ ఆకారాలతో ముగ్గులు వేయడం జరుగుతుంది. శ్రావణమాస ముగ్గుల ప్రాముఖ్యత. ఆధ్యాత్మిక శుద్ధి. శ్రావణమాసం శ్రావణమాసమంతా మంత్రములతో, పూజలతో పాటు ముగ్గులు కూడా ఇంటికి ఆధ్యాత్మిక శక్తిని చేకూరుస్తాయి. పరిశుభ్రతకు గుర్తు. ముగ్గులు వేసే ముందు ఇంటి గుమ్మాన్ని కడిగి గోమయంతో శుద్ధి చేయడం వల్ల ఆరోగ్య పరిరక్షణ కూడా లభిస్తుంది. ఇంకా దేవతల ఆహ్వానం. దేవతలను మనం ఆహ్వానించిన విధంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రత్యేక ముగ్గు ద్వారా దేవతలను ఆశీర్వాదం పొందవచ్చు. అనుబంధాలకు చిహ్నం. కుటుంబ సభ్యులంతా కలిసి ముగ్గులు వేయడం వల్ల అనుబంధాలు బలపడతాయి. సాంప్రదాయాలను కూడా ఈ ముగ్గులు నిలబెడతాయి. పిల్లలకు మన సంస్కృతి నేర్పించడంలో ఈ ముగ్గులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శ్రావణ మాసంలో వేసే ప్రత్యేక ముగ్గుల రకాలు. శివపార్వతుల ముగ్గులు. శ్రావణ మాస సోమవారాలలో శివునికి అంకితంగా రుద్రాక్ష లింగాకారాలు కలిగిన ముగ్గులు వేయడం జరుగుతుంది.
వరలక్ష్మి వ్రత ముగ్గులు కమలాకార రూపంలో లక్ష్మీదేవి స్థానం చూపించే ముగ్గులు వేసే సాంప్రదాయం ఉంది. నాగపంచమి ముగ్గులు పాము ముళ్ళ నాగదేవతలకు సంబంధించిన చిహ్నములతో ముగ్గులు వేయడం ఒక ఆనవాయితీ. కృష్ణాష్టమి ముగ్గులు చిన్న చిన్న అడుగుల ముగ్గులు వేసి కృష్ణుని బాల్యాన్ని ప్రతిబింబించే ముగ్గులు వేయడం ఆనందకరం. పర్యావరణ సన్నిహిత మద్దతు కూడా ఉంది అన్నమాట. అంటే మనం ముగ్గులు వేసేటప్పుడు ఆధునిక యుగంలో మన సాంప్రదాయాలను పాటించేందుకు కొత్త మార్గాలున్నాయి. సహజ వనరులతో అక్కరల కుంకుడు, తూర్పు చుక్క రంగులతో ముగ్గులు వేయడం, పూలతో అలంకరించడం వల్ల పర్యావరణానికి హాని జరగదు. ఇంకా మనము బియ్య పిండితో కూడా ముగ్గు వేయడం వల్ల చీమలు, చిన్న చిన్న క్రిమి కీటకాలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. వారానికి ఒక ప్రత్యేక ముగ్గు పద్ధతి కూడా ఉండాదన్నమాట. మీరు రోజుకొక కొత్త ముగ్గులు వేసుకోవచ్చు. మీరు రోజు కొత్త ముగ్గులు వేయలేకపోతే వారానికొక్క రోజైనా వేరే వేరే రీతిలో వేసే విధానం కూడా పాటించవచ్చు. సోమవారం శివ పూజకు సంబంధించిన లింగాకార ముగ్గు వేసుకోవచ్చు. ఇంకా మంగళవారం అయితే శక్తి దేవతలకు త్రికోణ ముగ్గులు కూడా వేసుకోవచ్చు. ఇంకా అమ్మవార్లకి ఇష్టమైన పద్మాలు, ఆహ్, ఇంకా పువ్వులు మొదలైన ముగ్గులతో కూడా మంగళవారము వేసుకోవచ్చు అమ్మవారికి. ఇంకా బుధవారం అయితే విద్యకు సంబంధించిన సరళమైన పూల ముగ్గులను కూడా వేసుకోవచ్చు. గురువారం అయితే గురు బ్రహ్మ పూజకు చతురస్రాకార ముగ్గులు, త్రికోణం ముగ్గులు మొదలైన ముగ్గులు కూడా గురువారం వేసుకోవచ్చు. శుక్రవారం రోజైతే లక్ష్మీదేవికి కమలాకార ముగ్గు, ఇంకా అమ్మకిష్టమైన ఫ్లవర్స్ అంటే పువ్వులు, రకరకాల పువ్వుల ముగ్గులు, ఆకులు, లతలు మొదలైన ముగ్గులు గూడా అమ్మవారికి ఇష్టమైన కమలాకారము, పద్మము, అష్టదళ పద్మము, ఇంకా 108 పద్మముల ముగ్గు, ఇంకా సహస్రదళ ముగ్గులు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముగ్గులు. అమ్మ అలానే ఉండిపోతుంది. ఇంకా శనివారం ముగ్గులైతే శనిదేవుని అనుగ్రహం కోసం నక్షత్రాకార ముగ్గులు కూడా వేసుకోవచ్చు. ఇంకా గోవిందునికి ఇష్టమైన ముగ్గులు శంఖం, చక్రము, ఇంకా చాలా చాలా ముగ్గులు వేసుకోవచ్చన్నమాట. ఆదివారం రోజైతే సూర్యునికి అంకితంగా వృత్తాకార ముగ్గులు, చక్రం ముగ్గులు మొదలైన రథం ముగ్గులు వేసుకోవచ్చన్నమాట. ఉత్సవాల్లో ముగ్గుల భిన్నత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. శ్రావణ మాసంలో జరిగే ప్రతి పండుగకు ప్రత్యేక ముగ్గులు ఉంటాయి. ముత్యాల ముగ్గులు, గోపురాకార ముగ్గులు, ధాన్యాకార ముగ్గులు లాంటి ఎన్నో శైలులు మనకు అందుబాటులో ఉంటాయి. ఇంకా తెలుసుకోవచ్చన్నమాట. ఈ శ్రావణ మాసాన్ని మనం ముగ్గుల పుణ్యకాలంగా మార్చుకుందాం. ప్రతిరోజు ఒక కొత్త ముగ్గుతో మన ఇంటిని శుభంగా, పవిత్రంగా మార్చుకుందాం. పిల్లలకు ఈ సాంప్రదాయాన్ని నేర్పిస్తూ మన సంస్కృతిని అంకురితం చేద్దాం. శ్రావణ మాసం ప్రాముఖ్యత. శ్రావణ మాసం అనేది తెలుగు క్యాలెండర్ ప్రకారం చాలా పవిత్రమైన మాసం. ఈ మాసం ఆలయాలకు, పూజలకు, వ్రతాలకు సమర్పించబడి ఉంటుంది. శివునికి ఆరాధనకు, వ్రతాల పాటించేందుకు వరలక్ష్మి వ్రతానికి, నాగపంచమికి, కృష్ణాష్టమికి ఇది ప్రధాన మాసం. ఈ మాసంలో మహిళలు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచి వివిధ రకాల ముగ్గులతో అలంకరిస్తారు. ఇంకా రకరకాల పిండి వంటలతో అమ్మవార్లకు నైవేద్యం పెట్టి పిల్లలకు అందరూ సంతోషంగా ఉంటారు. శ్రావణ మాసంలో వేసే ముగ్గులు శోభను మాత్రమే కాకుండా ఆ ఇంటికి శుభాన్ని కూడా పంచుతాయని మన ప్రాచీన ముగ్గు అనేది కేవలం రంగునీటి క్రీడ కాదు. ఇది ప్రతి తెలుగు ఇంటి గడప ముందు కనిపించే మన సంస్కృతికి ప్రతీక. ముగ్గుల ద్వారా మనం అనుక్షణం శుభం కోరుకునే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాం. ఇల్లు పరిశుభ్రంగా ఉంచడం, గడప ముందు రంగు వలలు వేసి దైవాన్ని ఆహ్వానించడం అనేది సాంప్రదాయంగా మారిపోతుంది. గోమయం, బియ్యపొడి, రంగులు మొదలైనవన్నీ కూడా ముగ్గులతో శోభ, శ్రద్ధకు సంకేతాలు. శ్రావణ మాసంలో ముగ్గుల విశిష్టత చాలా ఎక్కువ. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా తక్కువే. ఇందులో 3 ప్రధాన లక్షణాలున్నాయి.
ఆధ్యాత్మిక శక్తి. అంటే శ్రావణ మాసంలో వేసే ప్రతి ముగ్గులోనూ ఒక ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంటుంది. శ్రావణ మాసం రోజులు, తిథులు, వ్రతాలు పవిత్రమైనవి. ఈ మాసంలో ముగ్గులు వేయడం ద్వారా ఇంటి వాతావరణం అంతా శుభంగా, శాంతంగా మారుస్తుంది. దేవతలను మన ఇంటికి విచ్చేస్తారని చాలా విశ్వాసంగా ఉంటాము. ఆ రోజంతా సంతోషంగానే ఆ ఇల్లంతా నిండిపోయి ఉంటుంది కదా! పరిశుభ్రతకు ఇంకా ప్రతిరోజు శ్రావణ మాసంలో మనం వేసుకునే ముగ్గు వేయడం ద్వారా పరిశుభ్రతతో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ఉదయం తొలిపూట తలస్నానం చేసి, ఇంటి ముందు నీళ్ళతో అంటే పసుపు నీళ్ళతో కానీ, గోమయంతో కానీ నీళ్లు కల్లాపు చల్లి, లేదా కడిగి క్లీన్ చేసి, లేదంటే మనం ఇక్కడ ఆంధ్రాలో మాట్లాడతాం కదా! తెలుగుతో అలకడం అంటారు. గోమయంతో అలికి ముగ్గు వేయడం అనేది ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఇది మన ఇంటిని ఇంకా మన శరీరాన్ని శుభ్రపరిచినట్లే అన్నమాట. ఇంకా సంస్కృతిని నిలుపుకోవడం. మనం ప్రతిరోజు ముగ్గులు వేసుకోవడం ద్వారా మన సంస్కృతిని నిలుపుకుంటామనమాట. అదే విధంగా అంటే పిల్లలకు ముగ్గుల ద్వారా లలిత కళ, గణితపు సూత్రాలు, ఆకృతులు, అర్థాలు తెలిసిపోతాయన్నమాట. మనం వేసే ఎన్ని గళ్ళుంటాయి, ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయి. అలా మన మ నేను నేనైతే నా కూతురైతే నా దగ్గరే కూర్చుంటుంది ముగ్గులు వేసేటప్పుడు. ఆ పాప అయితే ఆ ముగ్గులు నేను ఎలా తిప్పుతున్నానో ప్రతీదీ కౌంట్ చేస్తుందనమాట. అలా పిల్లలకు ముగ్గుల ద్వారా లలిత కళ గాని, గణితపు సూత్రాలు గాని, ఆకృతులు, అర్థాలు తెలిసిపోతాయన్నమాట. ఆటోమేటిక్‌గా వాళ్ళు తెలుసుకునేస్తారు. తల్లి దగ్గర నేర్చుకునే కూతుర్లు నా కూతురే ఉంటుంది. నేనైతే మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే ఇప్పుడు నేను వేసే ప్రతి ముగ్గు మా అమ్మకి అంకితం. అమ్మే నాకన్ని ముగ్గులన్నీ నేర్పించింది. ఇలా మన సంస్కృతిని కూడా మా అమ్మ నాకు నేర్పించింది. నేను నా కూతురికి నేర్పించినాను. ఇలా మన సంస్కృతిని ఒకరికొకరు నిలుపుకుంటూ పోతాం ముగ్గులు వేయడం వల్ల. ప్రతిరోజు ప్రత్యేక ముగ్గులు అంటే ఏ రోజుకి ఆ రోజు శ్రావణ మాసంలో గాని, ప్రతి మాసంలోనూ గూడా ఏ రోజుకి ఆ రోజు ఆ మాసానికి ఆ మాసంలో ముగ్గులు వేయడం ఒక ఆనవాయితీగా ప్రతిరోజు గూడా వేసుకోవచ్చనమాట. శ్రావణ మాసంలో మరీ ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గులు పద్మాకార ముగ్గులంటే ఆ అమ్మకి చాలా ఇష్టం. అందులో అమ్మ పద్మంలో కూర్చుంటుందంటారు గదా! ఆ విధంగా ఆ ముగ్గు వేసి అమ్మను ఆహ్వానించి ఇస్తే ఆ ఇల్లంతా ఎంతో ఐశ్వర్యవంతంగా ఉంటుంది. శ్రావణ మాసంలో 30 రోజులు ప్రతిరోజు ఒక ప్రత్యేకంగా ఒక రకమైన ముగ్గు వేయడం ఆనవాయితీ. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణ సోమవారాలు శివునికి అంకితంగా ఎక్కువగా శివుని ఫోటోలు గాని, లింగాకారాలు గాని, బిల్వ దళాలు అంటే 3 ఆకులతో కలిపిన ముగ్గులు అలా చాలా యేసుకోవచ్చనమాట. మంగళవారం తులసి, దుర్గాదేవి ప్రతీకలతో కూడిన ముగ్గులు, గురువారం గురుదేవుడికి అంకితంగా చాలా చాలా రకాల ముగ్గులు కూడా వేసుకోవచ్చు. అమ్మకిష్టమైన ముగ్గులు ఇంక చెప్పనక్కరే లేదు. సహస్రదళము, పద్మము హ్మ్. మొదలైన ముగ్గులైతే చాలా వేసుకోవచ్చనమాట. ఇంకా ఉత్సవాల కోసం ప్రత్యేక ముగ్గులు. వరలక్ష్మి వ్రతం రోజున కమలాకార ముగ్గులు, శ్రీచక్రం, శ్రీచక్రం అంటే మనం ఎక్కడంటే అక్కడ శ్రీచక్రాన్ని కూడా వేయకూడదు. అమ్మ పీట దగ్గర మాత్రమే మనం తొక్కని చోట అమ్మ పీట దగ్గర మాత్రమే శ్రీచక్ర ముగ్గును, ఇంకా మనము చాలా రకాల ముగ్గులు అంటే కొన్ని తొక్కేవి ఉంటాయి, తొక్కనివి ఉంటాయి. కానీ పొరపాటున ఏ ముగ్గులు తొక్కకూడదు. పొరపాటున తొక్కినా ఆ పాపం మనకుండకుండా, ఆ తొక్కకన్నా ఉండే చోట మాత్రమే మనము ఇట్లా శ్రీచక్రం గాని ఆహ్, మ చాలా ముగ్గులు మాత్రం వెయ్యాల. ఏడ పడితే ఆడ వెయ్యకూడదనమాట. ఇంకా నాగపంచమి రోజైతే పాము ఆకారం మెలికల ముగ్గులు. మన పూర్వకాలంలో మన అమ్మమ్మ కాలం నాటి మెలికల ముగ్గులు, చుక్కల ముగ్గులు ఉంటాయి గదా! అలా మెలికల ముగ్గులు కూడా వేసుకోవచ్చు. ఇంకా మరీ చెప్పాలంటే ఈ శ్రావణ మాసంలో కృష్ ముగ్గులు చే చిన్ని కృష్ణుని చిన్ని చిన్ని పాదాలు మనం బియ్యపిండిని కొట్టుకొని ఆ పాదముద్రలు వేసి అందులో పసుపు, కుంకుమ పెడుతూ ఉంటే ఆయన్ని మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే. ముద్దుల కృష్ణయ్యను మనం చిన్ని చిన్ని పాదాలతో మన ఇంటిలోకి ఆహ్వానించినట్లే అన్నమాట.
నేనైతే నా చిన్న బిడ్డలే, నా ఇద్దరు బిడ్డలే గుర్తొస్తారనమాట. అంత బావుంటాయన్నమాట. ఆ చిన్ని చిన్ని పాదాల గుర్తులు. అలా మనము కృష్ణాష్టమి రోజు బాగా వేసుకోవచ్చనమాట. ఇంకా ముగ్గులలో కళా వైవిధ్యం ఉంటుందనమాట. మనం వేసే ప్రతి ముగ్గులోనూ ఒక కళ అనేది ఉంటుంది. నాకైతే ఒక హాబీ. చిన్నప్పటి నుంచి ఏదో ఒక గీత గీస్తూనే ఉంటాననమాట. ముగ్గులలో ఎక్కువ ముగ్గులుంటాయి. ఇప్పుడే మనం చర్చించుకున్నాం కదా! ముగ్గుల వెనుక ఉన్న భావం గురించి. కానీ వాటిలో ఒక కళ ఓ భాగం. అంటే తెలుగు రాష్ట్రాల్లో ముగ్గు శైలి ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంది. రాయలసీమలో అయితే గుండ్రంగా, ఒత్తుగా ఉండే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడా రాయలసీమ అనుకో, నా ముగ్గులు అలానే ఉంటాయి. ఇంకా తెలంగాణ, తెలంగాణలో అయితే ముఖ్యంగా చతురస్రాకార పల్లకిల ఆకారాల్లో ఉంటాయి. గోదావరి సైడ్ అయితే పూల రంగులతో పొదిగే ముగ్గులు, రంగువలలు, ఇంకా ఎన్నో ముత్యాల ముగ్గులుంటాయన్నమాట. ఇంకా మరీ చెప్పాలంటే దేశంలో అయితే త తమిళనాడులో అయితే కోలం ముగ్గులు. అమ్మో! ఇంక చెప్పనవసరమే లేదనమాట. ఇంకా ఈ ముగ్గులు అనేకమనమాట. పర్యావరణ హితమైన ముగ్గులు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు వాతావరణ మార్పులు, భూమి రక్షణ పైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎక్కువ పొల్యూషన్ అయిపోతుంది గదా! కావున గోమయం, బియ్యప్పొడి, పసుపు, కుంకుమ వంటి సహజసిద్ధమైన రంగులు వేయడం ద్వారా పూజకు అనుకూలత, పర్యావరణానికి మేలు, ముఖ్యంగా మన పాదాలకైతే ఇంకా మేలు. ఏదంటే అవి కెమికల్స్ వేసి మనం తొక్కినామంటే పాదాలైతే పగుళ్ళొచ్చేస్తాయన్నమాట. అన్నిటికీ మేలు. మనం బియ్య పిండితో ముగ్గు వేయడం. నేను చాలా వరకు కెమికల్ లేని ముగ్గులే వాడుతానన్నమాట. ఈ శ్రావణ మాసాన్ని మనం సాంప్రదాయంతో, భక్తితో, కళతో మేళవించుకుందాం. ప్రతిరోజు ఓ కొత్త ముగ్గుతో మన ఇంటికి శుభం తీసుకురావడమే కాదు, మన పిల్లలకు ఈ సాంప్రదాయాన్ని నేర్పుకుందాం. ఇంటి ముందు ఉన్న ఇంటి ముందు రోజు వేసుకునే ముగ్గు అంటే కేవలం ఒక డ్రాయింగ్ మాత్రమే కాదు. అది మనం దైవానికి చెబుతున్న ఒక శుభ సందేశం, ఒక ప్రార్థన, ఒక పూజ. ఒక అందమైన ఈ ఆచారం. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఓ కొత్త ముగ్గు వేయాలని, అదే విధంగా ఈ వీడియోలను కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక ప్రత్యేకమైన ముగ్గు మీరు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఓ కొత్త ముగ్గు వేయాలని, అదే విధంగా ఈ వీడియోలను కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక ప్రత్యేకమైన ముగ్గు కథతో త్వరలో కలుసుకుందాం.